ఇలా అయితే మన బిడ్డలు మొత్తం వలసల పోరా? ఇలా అయితే మన రాష్ట్రంలో అసలు యువతే లేకుండా పోదా? ఇదేనా మనకు కావాల్సింది? ప్రభుత్వం చెప్పిన మాట జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరము వేస్తామన్నారు. జగనన్న గారు చెప్పిన మాట ప్రతి జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ప్రతిపక్ష నాయకుడిగా. మరి ప్రతి జనవరి 1 వస్తుంది పోతుంది, సంక్రాంతి వస్తుంది పోతుంది. సంక్రాంతికి పట్టిబట్టలు వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆయన భార్య గారు, మంచిగా పండగ చేసుకుంటున్నారు. కానీ మన బిడ్డలకు మాత్రం జాబ్ క్యాలెండర్ లేదు. ఇది ఎక్కడ విచిత్రం? అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 7,000 డిఎస్సి ఉద్యోగాలు ఇస్తుంటే ఆ రోజు జగనన్న గారు సిగ్గులేదా, 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఎందుకు భర్తీ చేయటం లేదు? నేను అధికారం లేకొచ్చినాక మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పాడు జగనన్న గారు. మరి ఈ రోజు మెగా డిఎస్సి కథ దేవుడెరుగు, దగా డిఎస్సి 6,000తో ఉద్యోగాలు ఇస్తున్నారట.